2024 ఎన్నికలకు రెడీ అవుతున్న సీఎం జగన్ టార్గెట్ 175 లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తనా మనా అనే భేదం లేదు. మనోడు పరాయోడు అనే వ్యత్యాసం అస్సలు లేదు. గెలుస్తారా లేదా ఇదొక్క పాయింట్ పైనే టికెట్ కేటాయింపు జరుగుతుంది. ఇప్పటికే 25 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను వేసిన సీఎం జగన్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం దిశగా ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర, కోస్తాపైనే ఫోకస్ పెట్టిన జగన్ ఇప్పుడు రాయలసీమ 54 నియోజకవర్గాలపై కూడా దృష్టి పెట్టారు. రాయలసీమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్లుగా కంచుకోట. 2014, 2019 ఎన్నికల్లో పార్టీని క్లీన్ స్వీప్ చేసిన ప్రాంతం. సీమలో మొత్తం 54 నియోజకవర్గాలు ఉంటే 10 ఏళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే హవా. ఈసారి కూడా రాయలసీమను క్లీన్ స్వీప్ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు జగన్. ఈసారి అభ్యర్థుల ఎంపికలో కీలక నిర్ణయం. దాదాపు 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రిస్మస్ తర్వాత సీమపై రివ్యూలు ఉంటాయట. ఇప్పటికే 10 మంది రాయలసీమ ప్రాంతంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హింట్ కూడా ఇచ్చేశారట. డిసెంబర్ 31వ తేదీలోపు మొత్తం 26 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించబోతున్నారట. ఈ విషయం ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. కోస్తా, ఉత్తరాంధ్ర విషయంలో భారీ మార్పులు ఉంటాయి. సీమ విషయంలో తక్కువగా ఉండొచ్చు. పార్టీ బలంగానే ఉంది అని అనుకుంటున్న రాయలసీమ ప్రాంతం పార్టీ నేతలకు ఇది పెద్ద షాక్. దీనికి కారణం కూడా లేకపోలేదు. సీమలో చాలా మంది 10 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. సహజంగా 10 ఏళ్లు అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు ద్వితీయ శ్రేణి క్యాడర్లో ఆయా ఎమ్మెల్యేలపై నెగటివ్ ఉంటుంది. దీన్ని గమనించిన జగన్ రాయలసీమ ప్రాంతంలోని కార్యకర్తలు, నేతల్లో ఏ ఎమ్మెల్యేపై అయితే వ్యతిరేకత ఉందో వాళ్లందరినీ మార్చబోతున్నారట. ఈ క్రమంలోనే 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ సర్వేలో మైనస్ మార్కులు పడ్డాయట. దీంతో వాళ్లందరికీ ఈసారి టికెట్ ఇవ్వకుండా కొత్తవారిని బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. మొత్తానికి సీమలోనూ మంటలు రేపుతున్నారు. సీమ పౌరుషం ఉన్న గుండెల్లోనూ గుబులు పుట్టిస్తున్నారు జగన్. చూడాలి మరి ఎంతమంది సిట్టింగ్స్ ఎగిరిపోతారో, కొత్తగా సీటు దక్కించుకునేవారు ఎవరో.